హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవంతి క్రియేషన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఓపెన్ హెయిర్ స్టైల్, ఎంగేజ్మెంట్కి అలాగే రిసెప్షన్స్కి సెట్ అయ్యే ఒక హెయిర్ స్టైల్ని చూద్దాం. ఫ్రంట్లో మనము పుల్లింగ్ టెక్నిక్ యూజ్ చేసేసి అడ్వాన్స్డ్ హెయిర్ స్టైల్ అలాగే బ్యాక్ సైడ్ ఓపెన్ హెయిర్ స్టైల్ ఎలా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ హెయిర్ స్టైల్ కోసం అని మనము బ్యాక్ సైడ్లో ఫస్ట్ కర్ల్స్ చేసుకుంటున్నాము. ఈ కర్ల్స్ని మనము ఒకటి లెఫ్ట్కి అలాగే ఒకటి రైట్కి ఆపోజిట్ డైరెక్షన్లో చేస్తున్నాము. ఒకటిసారి టాంగ్కి పైనుంచి ఒకసారి టాంగ్ కింద నుంచి హెయిర్ని మనము రొటేట్ చేసుకుంటూ ఆపోజిట్ డైరెక్షన్లో అయితే కర్ల్స్ క్రియేట్ చేస్తున్నాము. ఎందుకంటే అలా మనం ఆపోజిట్ డైరెక్షన్లో చేయడం వల్ల మనకి వాల్యూమ్ అయితే ఎక్కువగా క్రియేట్ అవుతుంది. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్లో ఇలా కర్ల్స్ చేయడం అయిపోగానే హెయిర్ స్ప్రే అప్లై చేసుకుంటున్నాము. హెయిర్ స్ప్రే అప్లై చేయడం వల్ల మనకి ఈ కర్ల్స్ అనేవి లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. హార్డ్ స్ప్రే అప్లై చేస్తే ఎక్కువసేపు మనకి కర్ల్స్ అనేవి ఊడిపోకుండా అలాగే ఉంటాయి. మనము నార్మల్ స్ప్రే అప్లై చేస్తే మాత్రం తొందరగా మన కర్ల్స్ నార్మల్ హెయిర్ అయిపోతుంది. ఇలా మనము బ్యాక్ పార్ట్ మొత్తము ఫస్ట్ కర్ల్స్ చేసుకోవాలి. కర్ల్స్ చేసుకున్నాక కంపల్సరీగా మనం ఇలా హెయిర్ స్ప్రే అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ సెక్షన్లో ఫ్రంట్ వేరియేషన్ కోసం అని పాపడ నుంచి 1 ఇంచ్ లెఫ్ట్కి 1 ఇంచ్ రైట్కి ఆర్ 1.5 మన హెయిర్ థిక్నెస్ని అలాగే మన ఫేస్ షేప్ని బట్టి ఇలా ఒక సెక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ దాని బ్యాక్ సైడ్లో ఒక బాక్స్ ఏరియా తీసుకోవాలి. మనము 3 to 4 ఒక 3 ఇంచెస్ బాక్స్ ఏరియాని తీసుకుంటున్నాము. లెఫ్ట్ సైడ్ ఒక 2.5 or 3 ఇంచెస్ 2 మన హెయిర్ వాల్యూమ్ని బట్టి మనం ఇక్కడ 2 to 3 ఇంచెస్కి ఒక బాక్స్ ఏరియా అయితే తీసుకోవాలి. బాక్స్ ఏరియా తీసుకున్నాక రిమైనింగ్ హెయిర్ని కంప్లీట్గా మళ్ళీ కర్ల్స్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్కి ఒక ఎక్కువగా వాల్యూమ్ వచ్చే ఒకటే పెద్దగా కర్ల్స్ వచ్చేలాగా క్రియేట్ చేస్తున్నాను. అందుకని చెప్పేసి ఇక్కడ ఫ్రంట్ ఇయర్ టు ఇయర్ పార్టీషన్ హెయిర్ని మాత్రం సింగిల్ డైరెక్షన్లో నేను కర్ల్స్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేలాగా మనము కర్ల్స్ చేసుకోవాలి. మనకి కర్ల్స్ అనేవి అలాగే ఫ్రీగా ఉండాలి అనుకుంటే మాత్రం ఆల్టర్నేటివ్ డైరెక్షన్లో కర్ల్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను మాత్రం సింగిల్ డైరెక్షన్లో ఓన్లీ ఇయర్ టు ఇయర్ పార్టీషన్ తీసుకున్న హెయిర్ని సింగిల్ డైరెక్షన్లో చేసుకుంటున్నాను. ఇలా కంప్లీట్గా కర్ల్స్ చేసుకున్నాక మనం ఈ బాక్స్ ఏరియాని 2 పార్ట్స్గా ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాక ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్టీషన్ని ఎలాంటి చిక్కులు లేకుండా ట్యాంగిల్స్ లేకుండా కోమ్ చేసుకొని ఒకసారి హెయిర్ స్ప్రే అప్లై చేసుకొని ఆ తర్వాత ఇలా హెయిర్ని ట్విస్ట్ చేసుకొని కిందికి తీసుకొని రావాలి. ఇప్పుడు ఇక్కడ మనము పుల్లింగ్ టెక్నిక్ అప్లై చేస్తున్నాము. పుల్లింగ్ టెక్నిక్లో మనము ఫస్ట్ గైడ్ లైన్స్ కోసము హెయిర్ని లైట్గా బయటకి పుల్ చేయాలి. హెయిర్ని లైట్గా బయటకి పుల్ చేశాక నెక్స్ట్ స్టెప్లో మనము హెయిర్ని ఇంకొంచెం బయటకి ఎక్కువగా పుల్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ మనము హెయిర్ స్ప్రే అప్లై చేసుకొని ఏవైతే హెయిర్ని మనము బయటకి పుల్ చేసామో వాటిని ఫిక్స్ చేసుకోవాలి. బిగినర్స్కి కానీ ప్రాక్టీస్ లేని వాళ్ళకి కానీ కొత్త వాళ్ళకి కానీ ఇలా 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ మనము పుల్లింగ్ టెక్నిక్కి ఒక గైడ్ లైన్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్లో వాటిని బయటకి ఎక్కువగా పుల్ చేయాలి. ఆ నెక్స్ట్ స్టెప్లో మనము హెయిర్ స్ప్రే అప్లై చేసుకొని వాటిని ఫిక్స్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టెప్లో నేను గైడ్ లైన్ తీసుకున్నాను. నెక్స్ట్ స్టెప్లో బయటకి హెయిర్ని పుల్ చేశాను. ఇప్పుడు హెయిర్ స్ప్రే అప్లై చేసుకొని వాటిని ఫిక్స్ చేసుకుంటున్నాం. ఇన్ కేస్ మీకు ప్రాక్టీస్ ఉండి ఆల్రెడీ మీరు ఇందులో ఎక్స్పర్ట్స్ అయితే మాత్రం డైరెక్ట్గా మనము గైడ్ లైన్ పుల్లింగ్ 2 ఒకేసారి చేసుకొని మనము నెక్స్ట్ స్టెప్లో హెయిర్ స్ప్రే అప్లై చేసుకొని ఆ హెయిర్ని బయటకు ఏదైతే పుల్ చేసామో వాటిని ఫిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం ఒక సెక్షన్ క్లిప్తోనే నేను సెక్యూర్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫ్రంట్ సెక్షన్ని చూడండి, నేను ఇక్కడ డైరెక్ట్గా పుల్లింగ్ టెక్నిక్ అప్లై చేసేస్తాను. ఇంతకుముందు సెక్షన్కి ఏమో బిగినర్స్కి యూజ్ అయ్యేలాగా చేశాను. ఇప్పుడేమో ఆల్రెడీ మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మనం ఎలా చేసుకోవచ్చు అనేదానికి అలా చేసేస్తాను. ఇక్కడ మనము కంపల్సరీగా హెయిర్ స్ప్రే అప్లై చేయాలి. మనము ఫస్టే, ఎందుకంటే బ్రేకేజ్ హెయిర్ ఉన్నా కానీ బేబీ హెయిర్ ఉన్నా ఏదైనా సరే మిడిల్లో మనకి హాఫ్ వర్క్ హెయిర్ ఏదైతే ఉంటుందో అది మనకి మిడిల్లో బయటకి రాకుండా హెయిర్తో అలాగే ఫిక్స్ అయ్యి ఉండడానికి మనము ఇక్కడ హెయిర్ స్ప్రే అప్లై చేసుకోవాలి. ఇలా ఫస్ట్ స్టెప్లో మనము హెయిర్ స్ప్రే అప్లై చేశాక ట్విస్ట్ చేసుకొని ఇప్పుడు డైరెక్ట్గా మనం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నేను ఇక్కడ ఎలాంటి గైడ్లైన్స్ ఏమి
క్రియేట్ చేయట్లేదు, డైరెక్ట్గా పుల్లింగ్ అలాగే గైడ్లైన్స్ రెండు ఒకేసారి ఒకే స్టెప్లో కంప్లీట్ చేస్తున్నాను. ఇలా మనము 2 స్టెప్స్ని సింగిల్ స్టెప్లో కంప్లీట్ చేసుకోవాలి. చేసుకున్నాక హెయిర్ స్ప్రే అప్లై చేసుకొని మనం ఇప్పుడైతే ఏవైతే హెయిర్ని బయటకి పుల్ చేసామో ఆ హెయిర్ని మనము కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఫిక్స్ చేసుకున్నాక మనము ఈ సెక్షన్ క్లిప్ ఏదైతే ఉందో దాన్ని మనము రిమూవ్ చేసేసుకొని పిన్స్తో అయితే హెయిర్ని సెక్యూర్ చేసుకోవాలి. ఇలా మనము హెయిర్ని ఫిక్స్ చేసుకోవాలి నీట్గా. హెయిర్ స్టైల్ ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. ఇలా మనము హెయిర్ని ఫిక్స్ చేసుకున్నాక హెయిర్ స్ప్రే అప్లై చేసి హెయిర్ని ఫిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ మనము సెక్షన్ క్లిప్ ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేసుకొని హెయిర్ని నార్మల్గా మన బాబీ పిన్స్తోని సెక్యూర్ చేసుకోవాలి. కంప్లీట్ అయ్యాక కూడా మళ్ళీ మనము హెయిర్ స్ప్రే అనేది అప్లై చేసుకుంటూ రావాలి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, నార్మల్ హెయిర్ స్టైల్స్కి మనము హెయిర్ స్ప్రే అప్లై చేయకున్నా పర్వాలేదు, కానీ అడ్వాన్స్డ్ మెథడ్లో మనం ఏమైనా హెయిర్ స్టైల్స్ చేస్తున్నాము అంటే వాటికి కంపల్సరీగా హెయిర్ స్ప్రే అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. హెయిర్ స్ప్రే అనేది ఒకేసారి మనము హెయిర్ వాష్ చేయగానే పోతుంది. అది మనకి 2-3 టైమ్స్ అలా ఏమీ ఉండదు. ఒక్కసారి హెయిర్ వాష్ చేయగానే మన హెయిర్ నార్మల్ హెయిర్ ఇంతకుముందు ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్రంట్ వేరియేషన్ని క్రియేట్ చేసుకుంటున్నాము. యాక్చువల్గా ఈ ఫ్రంట్ వేరియేషన్ని వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది, అందుకే నేను మళ్ళీ ఫైనల్గా వీడియో తీసి మీకు యాడ్ చేస్తున్నాను. అందుకే సైడ్కి కర్ల్స్ లేవు. ఇక్కడ చూడండి, 2 ఫింగర్స్తోని హెయిర్ని మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్లో లిఫ్ట్ చేసుకొని ఇక్కడ హెయిర్ స్ప్రే అప్లై చేసుకోవాలి. కంపల్సరీగా హెయిర్ స్ప్రే అనేది అప్లై చేయాలి, లేకపోతే ఇలా మనకి హెయిర్ అనేది స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉండదు. మనం ఎంత అంత హైట్ క్రియేట్ చేసుకున్నాక ఇలా యూ పిన్ హెల్ప్తోని హెయిర్ని మనము సపోర్ట్ తీసుకోవాలి. మనం ఆ హెయిర్ స్ప్రే ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా ఆరిపోయాక మనం ఆ యూ పిన్ని రిమూవ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ మనము లిఫ్ట్ చేసిన హెయిర్ని మళ్ళీ డౌన్వర్డ్ కూడా తీసుకొని ఎంత కావాలి అంటే అంతవరకు మనము డౌన్వర్డ్ పుల్ చేసుకొని కిందికి లైట్గా పుల్ చేసుకొని ఈ ఫ్రంట్ వేవ్ ఏదైతే క్రియేట్ చేస్తున్నామో దానికి కంపల్సరీగా మనము హెయిర్ స్ప్రే అప్లై చేయాల్సి ఉంటుంది. బ్యాక్ సైడ్లో క్రియేట్ చేసిన పుల్లింగ్ టెక్నిక్ కానీ అలాగే ఈ ఫ్రంట్ వేరియేషన్ ఏదైతే వేవ్ క్రియేట్ చేస్తున్నామో దానికి కంపల్సరీగా హెయిర్ స్ప్రే అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్ ఏదైతే వేరియేషన్ ఉందో దాన్ని కవర్ చేసుకుంటూ ఈ ఫ్రంట్ వేవ్ని మనము పిన్స్ పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఈ పిన్స్ పెట్టుకున్నాక ఈ ఫ్రంట్లో ఉన్న కర్ల్స్ మీకు అలాగే ఓపెన్గా ఉండాలి అనుకుంటే ఓపెన్గా పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ నేను ఏంటంటే బిగ్ వాల్యూమ్, ఒకే సింగిల్ కర్ల్గా ఎక్కువ వాల్యూమ్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ నేను షార్ట్కట్గా చూపిస్తున్నాను ఈ వీడియోలో. మీకు నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో ఒక బిగ్ వాల్యూమ్ మనం ఎలా క్రియేట్ చేయాలి అనేది చూపిస్తాను. ఇలా మనము ఒక 2 సెక్షన్స్ తీసుకుంటూ ఒకదానిలో ఒకటి జాయిన్ చేసుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ని పుల్ చేసుకుంటూ లైట్గా వాల్యూమ్ క్రియేట్ చేసుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో మళ్ళీ మనము హెయిర్ స్ప్రే అప్లై చేయాలి. అప్పుడే అవి అలా హోల్డ్ అయి ఉంటాయి. ఇక్కడ నేను ఓన్లీ ఫ్రంట్ వేరియేషన్కి మాత్రమే, ఫ్రంట్ ఇయర్ టు ఇయర్ పార్టీషన్ ఉన్న కర్ల్స్ మాత్రమే ఎక్కువ వాల్యూమ్ వచ్చేలాగా క్రియేట్ చేస్తున్నాను. ఒక సెక్షన్ తర్వాత ఒక సెక్షన్ మనం కర్ల్స్ ఏవైతే చేసుకున్నామో వాటిని ఒకదాని తర్వాత ఒకటి ఇలా యాడ్ చేసుకుంటూ వాటిని బయటకి పుల్ చేసుకుంటూ హెయిర్ స్ప్రే కూడా మనము అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను మీకు షార్ట్కట్గా చూపించేస్తున్నాను ఈ వాల్యూమ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది. నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఫర్దర్గా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఈ వాల్యూమ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి పర్ఫెక్ట్గా స్టెప్ బై స్టెప్ అనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు రైట్ సైడ్ ఎలా క్రియేట్ చేశానో సేమ్ లెఫ్ట్ సైడ్లో కూడా నేను అలాగే క్రియేట్ చేస్తాను.
ఇక్కడ మన చాయిస్, మనకు సింగిల్ ఒకటే వాల్యూమ్ హెవీగా ఉండే కర్ల్ కావాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు. లేదు సింగిల్గా మనకి కర్ల్స్ అనేవి సపరేట్గా ఉండాలి అనుకుంటే అలా కూడా పెట్టుకోవచ్చు. ఇలా మనము క్రియేట్ చేశాక ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్లో మనము కంపల్సరీగా హెయిర్ స్ప్రే అయితే అప్లై చేయాలి. ఫైనల్ టచ్కి కూడా హెయిర్ స్ప్రే అనేది అప్లై చేయాలి. మనకి ఇక్కడ హెయిర్ స్ప్రే అనేది మనం ఏదైతే వేరియేషన్ని, ఏదైతే డిజైన్ క్రియేట్ చేస్తున్నామో అది అలాగే హోల్డ్ అయ్యి ఉండడానికి మనకి యూజ్ అవుతుంది. వీడియో ఎలా అనిపించింది, ఈ హెయిర్ స్టైల్ ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.